తనని ఏం చేద్దాం? తనను కూడా మాతో పాటు వలస తీసుకువెళ్దాం. 10,000 వస్తాయిగా, పిలు తనను. నాగలక్ష్మి, అమ్మా నాగలక్ష్మి. ఏంటమ్మా పిలిచారు? చదువుకుంటుంటే. ఏం లేదమ్మా, మీ నాన్నగారు అప్పులు ఎక్కువని వలసకు వెళ్దాం అంటున్నారు. లేదు నాన్న, నేను చదువుకుంటాను నాన్న. లేదు మా ప్లీజ్ నాన్న, నా మాటకి ఎదురు చెప్తావా? మేము రేపే వలసలకు వెళ్దాం. అవునే, అప్పులు ఎక్కువైపోయాయి కదా, ఏం చేద్దాం? ఇంకేముంది, మన ఊర్లో అందరూ వలస వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్ళిపోదాం. మరి మన అమ్మాయి 10వ తరగతి చదువుతుంది కదా, తనని ఏం చేద్దామే? ఆగండి, తనని పిలుస్తాను. మహంకాళి. ఏంటమ్మా పిలిచారు? అమ్మా, ఇప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను కదా, పరీక్షలు కూడా జరుగుతున్నాయి. నేను 10వ తరగతి చదివి మంచి స్థాయిలో ఉండి మిమ్మల్ని బాగా చూసుకోవాలనుకుంటున్నాను అమ్మా. నువ్వు చెప్పింది నిజమే అమ్మా, మా కష్టాలేవో మేము పడతాం. నువ్వు బాగా చదువుకో, నిన్ను ఇక్కడే హాస్టల్లో వదిలేసి వెళ్తాం. తర్వాత అంటే వలసకు పోయినారు, కాలం గడిచిపోయింది. అలా 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 5 ఏళ్ళు అయిపోయినాయి. తర్వాత ఏం జరిగిందంటే, అరే ఎవరు ఈమె? నా స్నేహితురాల్లో ఉంది. ఏ నాగలక్ష్మి, ఎలా ఉన్నావు? బాగున్నానే, నువ్వెలా ఉన్నావు? నేను ఒక మంచి స్థాయిలో ఉన్నాను. మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకుంటున్నాను. నువ్వేం చేస్తున్నావు? ఇంకెలా ఉంది, అప్పుడు చదువుకుంటానని ఎంత చెప్పినా వలసలకు తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు పనికి వెళ్ళగానే పూట గడవని పరిస్థితి. నేను నీలా చదువుకుని ఒక మంచి అప్పులనేవి అందరికీ ఉంటాయి. దానికోసం మా బంగారు భవిష్యత్తుని నాశనం చేయకండి. ఇక్కడే చూస్తున్నారు కదా, నా స్నేహితురాలు బాగా చదువుకొని వాళ్ళ అమ్మా నాన్నలను బాగా చూసుకుంటుంది. దానికి కారణం ఆమె చదువుకోవడం వల్ల. నేను మా తల్లిదండ్రులు అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నాను. నేను చదువుకోలేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న అందరి తల్లిదండ్రులకు ఇదే మా విన్నపం. మీరు కూడా మీ పిల్లలను వలసలకు తీసుకువెళ్ళకండి, నాలాగా తయారు చేయకండి. ఇదే మా విన్నపం.